నమస్తే. వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ శంకర్. గత 2, 3 రోజుల నుండి సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా కోమరెడ్డి బ్రదర్స్ పైన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామ్యాలు ఒక ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. వీటిపైన స్థానికంగా ఉన్నటువంటి మునుగోడు నియోజకవర్గం, చండూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో ఒక ఆగ్రహం అయితే వ్యక్తమవుతా ఉన్నది. వాటిపైన మాట్లాడడానికి పూర్తిగా మనతో స్థానికంగా ఉన్నటువంటి గణేష్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి మీ ప్రధానమైన డిమాండ్? అనగారు ఏం లేదు. గతంలో మన జరిగిన సంఘటన శనివారం 4-5 రోజుల నుంచి సోషల్ మీడియాలో కానీ ఇక్కడ జరిగిన సంఘటన వైరల్ అవుతుంది. మీకు అందరికీ తెలుసు. ఇక్కడ మా ప్రాంతమైనటువంటి మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు అక్కడ తుంగతుర్తి ఒక విలేజ్ దత్తమ్మగూడెం అని ఆ విలేజ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ రాజగోపాల్ రెడ్డి గారి అనుచరుడు మరణించడం జరిగింది. ఆ మరణించిన విషయంలో అక్కడిని పరామర్శించడానికి అని వెళ్ళిండు సారు. దానికి ఆ సామ్యుల్ గారు, తుంగతుర్తి ఎమ్మెల్యే అయినటువంటి సామ్యుల్ గారు ఎందుకు వచ్చిండు నా కాన్స్టిట్యున్సీకి, ఇక్కడ ఏముందని అక్కడ ఒక ఇనాగ్రేషన్ పోలేదు, ఇంకోటి పోలేదు సారు, వేరే ప్రైవేట్ కార్యక్రమానికి పోలేదు, వేరే కార్యక్రమం ఒక అభిమాని కాబట్టి గతంలో చేసిన రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీగా చేసిండు ఆ పరిధి కాబట్టి, తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి ఆ పరిధి కాబట్టి అక్కడ వాళ్ళని వాళ్ళని స్పందించి వాళ్ళని పరామర్శించడానికి వెళితే అక్కడ సామేల్ అన్న నా ఇష్టం వచ్చినట్టు నువ్వెట్టొస్తావు అది ఇది అని చెప్పి వారికి తోసినట్లు మాట్లాడుతున్నాడు. మేము ఏమంటున్నామంటే మా ప్రాంతం అయినటువంటి మునుగోడు ప్రాంత బిడ్డ ఇక్కడ కూడా చాలా మంది ఉన్నప్పటికీ కూడా సార్ అక్కడ కార్యకర్తలే ముఖ్యమనుకొని ఈరోజు వారు ఎంతో స్పందనతోని వారిని పరామర్శించడానికి వెళ్ళినందుకు సామేల్ అన్న మీరు అట్లా మాట్లాడడం చాలా విరుద్ధంగా ఉన్నది కాబట్టి తక్షణమే మీరు అది వెనకకు తీసుకొని వారికి క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. ఎందుకంటే ఆయన భువనగిరి పరిధిలో ఎక్కడా కూడా చూసినా వారికి చాలా మంది అనుచరులు ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతం టికెట్ ఇచ్చి నిన్ను తుంగతుర్తిలో నీకు అసలు స్థానం లేదు, నువ్వు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు నువ్వు 15 రోజుల ముందే నువ్వు ఆ టీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు నిన్ను ఎవరో గుర్తుపట్టని స్థాయి. మరి అలా రాజగోపాల్ రెడ్డి అభిమానులు ఉన్నారు కాబట్టి అక్కడ తుంగతుర్తిలో నీకు టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చినప్పుడు వెనక నీకు ఎవరున్నారు? నీవు ఒక సాక్షిగా కూడా చెప్పినావు, నువ్వే తొలి వెలుగు రఘు సాక్షిగా ఆ మీడియా సాక్షిగా కూడా నువ్వే చెప్పినావు కాబట్టి నువ్వే సామేల్ నువ్వు ఎన్నోసార్లు ఫోన్ చేసినప్పటికి కూడా సార్కు ఫోన్ చేస్తే సార్ తిరుపతిలో ఉన్నప్పుడు కూడా ఇదే సాక్ష్యం నీకు ఎవిడెన్స్ అని చెప్పుకోవాలి. సామేల్ అన్న నువ్వు గుర్తుపట్టి నువ్వు ఒక ఆలోచించవలసిన విషయం ఏంటంటే సారు ఈ రోజు ఒక పెద్ద దిక్కులా ఉండి సామేల్ నువ్వు గెలుస్తున్నావు పో అని చెప్పి నీకు హామీ ఇచ్చినాడు. ఆ హామీ దగ్గట్టే ఇవ్వాలి నువ్వు ఆయనని నువ్వు ఎవరు నా కాడికి వచ్చడానికి అని చెప్పి వాళ్ళ అన్నదమ్ముల్లో మాట్లాడడం చాలా ఇది బాధాకరమైన విషయం. వారి రాష్ట్రానికే కాదు ఎక్కడ చూసినా వారు పేద బడుగు బలహీన వర్గాలకు వారు ఈ ప్రాంతానికి వాళ్ళు మాలాంటి దళితులకు మేమంతా కూడా ఇక్కడ ఉన్నోళ్ళం, మేము దళితులమే కాబట్టి ఏ చిన్న సాయం చేయాలన్నా కానీ వారి తలుపు తట్టుకొని పోతే వారు కాదనే సమస్య లేదు కాబట్టి మరి అట్లాంటి నాయకుని నిన్ను ఒక ఎమ్మెల్యే చేసిండు కాబట్టి నువ్వు మర్చిపోయి ఈరోజు తిన్న ఆశాలు లెక్క పెడుతున్నావు కాబట్టి ఇది నీకు తగదు. తక్షణమే నువ్వు రాజగోపాల్ రెడ్డికి క్షమాపణ చెప్తే, శత్రువు అయినా కానీ క్షమాపణ చెప్తే వారు క్షమిస్తారు కాబట్టి ఈరోజు పార్టీలకు మేము కూడా ఈరోజు ఇక్కడ కూడా నిన్నగాక మొన్న ఇక్కడ నూతన కమిటీ వేసినప్పుడు కూడా మండల పార్టీని కూడా ఎంతో మంది నూతన కమిటీ విషయంలో పోయినా కానీ సార్ కూడా పాత కాంగ్రెస్ అని మేము కూడా సారెమ్మటి పోలేదు బీజేపీకి, పాత గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాం కాబట్టి అట్లాంటి వారిని గుర్తించే ఈరోజు చండూరు మండల కాంగ్రెస్ పార్టీ సాగరెడ్డి అనే వ్యక్తిని ఈరోజు గుర్తించి ఇచ్చిండు కాబట్టి మరి అట్లాంటి వారిని వారు కూడా పరిగణకు అందరికీ సార్కు తెలుసు కాబట్టి ఈ ప్రాంతానికి ఎవరు ఎక్కడ పాత కొత్త అనేది లేకుండా ఎవరు కూడా వారికి అందరూ సమానంగానే చూసుకుంటూ ఈరోజు వారు కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నాడు కనుక మీరు ఇట్లాంటిది మాట్లాడితే మీకు తగదు. ఈరోజు వెంకరెడ్డి గారు కూడా ఈ ప్రాంతానికి నిన్నగాక మన చండూరు మండల గ్రామ వాస్తవ్యులు పోతే కూడా 50,000 రూపాయలు సాయం చేసిండు. ఒక దళిత అమ్మాయి కూడా పోతే నా పరిస్థితి బాగలేదు, 3 పిల్లలు ఉన్నారంటే కూడా చేసిన సందర్భం ఉంది. మరి అట్లాంటి వారిని పట్టుకొని మీరు ఈరోజు నిన్న ఎమ్మెల్యే స్థాయి ఈరోజు రాజ్యాంగబద్ధంగా నీకు హక్కులు కల్పించిన ఏమైనా భంగం చేస్తే అడగాల కానీ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడితే తక్షణమే మీకు దళితులమంతా మీ ఇంటి ముందు తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీలో నీకే మేము డప్పులు కొడతాం, నీ శవయాత్ర చేస్తామని మేము మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి మేము ఘనంగా మీకు ఈ విషయానికి మీకు ఎక్కడున్నా కానీ రాజగోపాల్ రెడ్డి గారి మీద నువ్వు లేనిపోని ఆరోపణలు చేసి ఇట్లాంటివి చెప్తే నీకు
దళితులమే మీకు సమాధానం చెప్తామని చెప్పి నీకు స్థానికంగా ఉన్నటువంటి మీరేమో తనను చనిపోతే పరామర్శించడానికి మాత్రమే వెళ్ళాడు కోమరెడ్డి వెంకరెడ్డి ఎమ్మెల్యే గారు అని చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్న మండల సామీలు మాకు తెలియకుండా స్థానికంగా ఉన్నటువంటి మండల పార్టీని ఎలా నిర్ణయిస్తారు, మీరు ఎలా కలుస్తారు అంటే ఫోటో కాల్ని మీరు పాటించవలసిన అవసరం మీకు ఉందా లేదా, ఇదేనా కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు నేర్పిందని చెప్పి అంటున్నారు. మీరు ఏం చెప్తారు బ్రదర్? తుంగతుర్తి కాన్స్టెన్సీలా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఆ టిఆర్ఎస్ పార్టీలో ఆయన ఎమ్మటి వచ్చిన వాళ్ళకే అక్కడ ఎవరు కూడా ఈయన గ్రామ శాఖలు కానీ మండల పార్టీలు కానీ ఎవరికి ఇవ్వలేదు. కాబట్టి అక్కడ కూడా ఏ గ్రామ శాఖకు చెప్పి ఈయన తుంగతుర్తి ఎమ్మెల్యే కాన్స్టెన్సీకి పోతున్నాడు. మరి అది కూడా నువ్వు ఒకసారి నీ కాన్స్టెన్సీలే నిన్నే ఎంతో మంది వ్యతిరేకిస్తారు. ఒక్క మండలం కూడా నువ్వు 9 మండలాలు వేస్తే 9 మండలాలలో కూడా ఎక్కడ కూడా నువ్వు ఏ దళితుని కూడా ఇవ్వలేదు. నువ్వు దళితుని అని చెప్పుకోవడానికి నీకు సిగ్గుగా ఉన్నది. యావత్తు తెలంగాణ రాష్ట్రం కూడా ఇలా దళితులకు పెద్దపీట వేసిందంటే రాజగోపాల్ రెడ్డి వాళ్ళే ఒక సర్పంచ్ చేసిరు, ఎంపీటీసీని ఎంతో మందిని ఎమ్మెల్యేలను కూడా వాళ్ళని నమ్ముకున్న వాళ్ళని ఇలా ఓ స్థాయికి తీసుకుపోయారు. ఏం మాట్లాడుతున్నావు సామేల్ గారు? మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు ఒక శక్తి కాదు. ఇవాళ ఆ భగవంతుని గుడికి పోతే ఆంజనేయ స్వామి అప్పుడన్నా దర్శిస్తాడేమో కానీ అంతకుముందే ఆ తలుపులు తెరిస్తే రాజగోపాల్ రెడ్డి గారు దర్శనం ఇచ్చి వాళ్ళ ఇంటికి పోతే ప్రతి ఒక్కరికి వాళ్ళ అమ్మగారి పేరు మీద ఈ రోజు మీద వేల కోట్ల రూపాయలు ఆస్తులు పంచిపెట్టి వాళ్ళకు ముసలోళ్ళకి కానీ వీళ్ళందరికీ కళ్ళు చూపించినటువంటి మహానుభావుడు రాజగోపాల్ రెడ్డి గారు. నిన్నగాక మొన్న వేరే కామారెడ్డిలో అక్కడ వేరే వర్షాలు వచ్చి తుఫాను వల్ల కొట్టుకపోతే అక్కడ కూడా బాధితులను ఆదుకున్నటువంటి నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు. వాళ్ళందరికీ ఈ రోజు కరోనా టైంలో కూడా ఈ ప్రాంతానికే కాకుండా వేరే కాన్స్టిట్యూన్సీలో కూడా అటు వాళ్లకు సాధక బాధకులు తీర్చినటువంటి నాయకుడు ప్రజానాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు. రాజగోపాల్ రెడ్డి నుంచి మీరు లబ్ధి పొందిర్రా? ఇంతగా అంటే బాగా చెప్తా ఉన్నారు రాజగోపాల్ రెడ్డి బాగా హెల్ప్ చేశాడని చెప్పేసి, అంటే మీరేమో లబ్ధి పొందిర్రా? బ్రదర్, సార్ గురించి నేను ఒక్క రూపాయి కూడా సింగిల్ ఎంపీ కూడా నేనేం సార్తోని తీసుకోలేదు. కాకపోతే ఏంటంటే ప్రజాసేవే లక్ష్యంగా ప్రజలకు సేవ చేస్తున్నాడన్న లక్ష్యంగా దాదాపు 25 సంవత్సరాల పార్టీకి పనిచేస్తున్నా. సార్ బీజేపీలో గతంలో పోయినప్పుడు కూడా నేను పార్టీకే పనిచేసినాం, పార్టీలో ఉన్నాం కనుక రాబోయే రోజులలో సార్ కూడా ఇలాంటి కార్యకర్తలు పనిచేసిన వాళ్ళని గుర్తిస్తాడని చెప్పి నాకు ఆ నమ్మకం ఉన్నది. సార్ మీద నమ్మకం ఉంది కాబట్టి సారు ప్రతి ఒక్కరిని ఆధీనంలో తీసుకొని ప్రతి ఒక్కరికి నమ్మకం చేయగలిగే దమ్ము ధైర్యం ఉంది. ఆ సాయం కూడా గతంలో కూడా పొందే నాకు ఏమైనా మంచో చెడు అయినా కానీ ఆదుకుంటాడని నమ్మకం ఉన్నది. కాబట్టి ప్రజలకు ఆదుకున్నా నాకే చేయాలని తపనతోని కాదు, ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం. అట్లాంటి నాయకుని అనడం సామేలన్న తీసుకుంటేనే ఆయన కాడికి పోయి ఇప్పటికైనా క్షమాపణ చెప్పి సార్ నేను తప్పు అన్నదని వెనకకు తీసుకుంటే ఆయన మంచి మనసున్న వ్యక్తి, శత్రువుని కూడా దగ్గర తీసే వ్యక్తి. కాబట్టి తక్షణమే సామేల్ గారు ఎక్కడున్నా రాజగోపాల్ రెడ్డి గారికి పోయి సార్ నా తప్పైంది సార్ నేను క్షమించండి అని చెప్తే వారిని క్షమిస్తాడు. దీనితోని నీకు కూడా భవిష్యత్తు ఉంటుందని చెప్పి మేము కూడా యావత్తు ఈ కాన్సెన్సే కాకుండా యావత్తు దళిత జాతి కూడా నువ్వు ఇవ్వాలా వాళ్ళనంటే మమ్మల్ని కూడా మోసం చేసినట్టే, దళితులను నువ్వు అవమానపరిచినట్టే. లేదంటే తక్షణమే నీకు ఇక్కడ దాదాపు వారం రోజులు అవుతుంది దీన్ని తీసుకోకపోతే మొత్తం స్టేట్ వైజ్ గా కూడా తుంగతుర్తిలా నీకు శవయాత్ర చేయవలసి వస్తుంది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై రాజన్న.